వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. తెలంగాణ రాజకీయాలు చాలా రసవత్తంగా మారాయని కూడా చెప్పుకోవచ్చు. ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకుడు అధికార కాంగ్రెస్ ప్రభుత్వం పైన మాటల యుద్ధం అయితే కొంత ఉద్రిక్తంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. మాజీ మంత్రి హరీష్ రావు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక చర్చనీయాంశంగా మారిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. రేవంత్ రెడ్డి లక్ష్యంగా హరీష్ రావు సంధించినటువంటి ప్రశ్నలు, విమర్శలు ఏంటనేది కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ని తలుచుకోకుండా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం ఉండదనేసి కూడా హరీష్ రావు గారు చెప్పడం జరిగింది. ఈ మాటలు మాజీ మంత్రి హరీష్ రావు చేసినటువంటి మాటలుగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు హైదరాబాద్లో జరిగినటువంటి బీఆర్ఎస్ రాష్ట్ర స్థాయి సదస్సులో కూడా పాల్గొన్నటువంటి హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి పైన ఈ రకమైనటువంటిగా, అంతేకాకుండా తీవ్రమైన స్థాయిలో కూడా మండిపడ్డారు. ఏనాడు జై తెలంగాణ అననేటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి అని నేడు జై ఢిల్లీ, జై సోనియా, జై మోదీ అంటున్నారంటూ కూడా హరీష్ రావు అయితే ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా రాజీనామా చేయకుండా పారిపోయింది కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి అని కూడా ఆరోపించారు. ప్రజలు తిరగబడితే జిరాక్స్ కాపీ స్పీకర్కు ఇచ్చిన వ్యక్తి ఈ రేవంత్ రెడ్డి కాదా అంటూ కూడా ప్రశ్నించారు. అలాగే సెటైర్లు కూడా వేశారు. ఉద్యమకారుల పైన తుపాకీ పెట్టి రైఫిల్ రెడ్డిగా ఆయన మిగిలిపోయారని కూడా ధ్వజమెత్తారు. అంతేకాకుండా తెలంగాణ ద్రోహుల చరిత్ర రాస్తే చంద్రబాబు పేరు తర్వాత, అంటే చంద్రబాబు పేరు మొదట ఉంటే ఆ తర్వాత రేవంత్ రెడ్డి పేరే వస్తుందనేసి కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సింహాలు చరిత్ర చెప్పినంత కాలం వేటగాడు చెప్పేది కథే అన్నట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీల తీరు, అలాగే హరీష్ రావు ఆ రకంగా విశ్లేషించారని కూడా చెప్పుకోవచ్చు. కేసీఆర్ పోరాటం, అలాగే ఉద్యమ చరిత్ర పాటించాల్సినటువంటి ఆవశ్యకత ఉందనేసి కూడా చెప్పుకొచ్చారు. లేకపోతే మన తెలంగాణ అస్తిత్వం దెబ్బ పడిపోతుందనేసి కూడా హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పుస్తకాల్లో కేసీఆర్ పేరు తొలగించారని, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి బతుకమ్మను తొలగించారని కూడా గుర్తు చేశారు. ఏనాడు అంబేద్కర్ విగ్రహానికి దండ వేయనటువంటి చరిత్ర రేవంత్ రెడ్డిదనేసి కూడా ఆరోపించారు. తెలంగాణ పోరాటం, అలాగే ఉద్యమ చరిత్రలో కాంగ్రెస్ ప్రభుత్వం కనుమరుగు చేసే కుట్ర చేస్తుందనేసి కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రపంచంలో ఏ పోరాటమైనా సరే నాయకులతోనే ప్రారంభం అవుతుందనేసి కూడా గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో యువత పాత్ర అత్యంత కీలకమనేసి కూడా గుర్తు చేశారు. కేసీఆర్ ఎంతోమంది యువకులకు రాజకీయాల్లోకి తీసుకొచ్చారని, యువత నుండి నాయకత్వం పొడుతుందనేసి కూడా హరీష్ రావు పేర్కొన్నారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం పట్ల ఒక విజనరీ ఉన్నటువంటి నాయకుడు అనేసి కూడా హరీష్ రావు ఇక్కడ ప్రసంగించారు. అంతేకాకుండా రాజకీయ కక్ష సాధింపులు తమకు వద్దు, తెలంగాణ ప్రగతే తనకు ముద్దు అని చెప్పినటువంటి నాయకుడు కేసీఆర్ అని కూడా గుర్తు చేశారు. నీళ్లు, నిధులు, నియామకాలు, ఉద్యమ ట్యాగ్ లైన్లో గోదావరి, కృష్ణా జలాలు, బీడు భూములు మళ్లించినటువంటి అపర భగీరథుడు కేసీఆర్ అని కూడా అభివర్ణించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర బడ్జెట్ 62 లక్షల నుండి 3 లక్షల కోట్లకు పెంచామనేసి, 95% ఉద్యోగులు తెలంగాణ బిడ్డలకు దక్కేలా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు కూడా సాధించామని కూడా తెలిపారు. కానీ ప్రస్తుతం నీళ్లు ఆంధ్రాకు, నిధులు రాహుల్ గాంధీకి వెళ్తున్నాయని ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ కలిసి తెలంగాణ పైన నీటి దోపిడీ కుట్రలు చేస్తున్నాయని, వాటిని బద్దలు కొట్టాలని కూడా హరీష్ రావు పిలుపునిచ్చారు. హరీష్ రావు చేసినటువంటి ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందని కూడా చూడాలి. ఈ రాజకీయ పరిణామాలపైన మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.